కేవలం ఒక్క 2 గంటలు మాత్రమే మాట్లాడి ఒక మూగ వ్యక్తి కేవలం పరదేవతానుగ్రహంతో 2 గంటల పాటు మాట్లాడితే అది ఎప్పుడు వ్రాయబడినది అన్నది కూడా ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే అది వ్రాయడానికి పక్కన ఎవరు లేరు. అటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఒక ప్రత్యేకమైన సందర్భంలో వచ్చినటువంటి కవిత్వం మూక పంచశతి. ఆయన పుట్టుక చేత మూగవారు. ఆయన ఎప్పుడు మాట్లాడి ఎరగరు. ఆయన కామాక్షి పరదేవత దేవాలయంలో కూర్చుని ఉన్నారు. అది ఎక్కడ, పోనీ ఏదో గాయత్రి మంటపంలోనో ఎక్కడో కాదు. కామాక్షి అమ్మవారికి ఉత్సవ కామాక్షిని తీసుకొచ్చి కూర్చోపెట్టేటటువంటి శుక్రవార మంటపం అంటారు. ఆ మంటపం దగ్గర కూర్చుని ఉన్నారు ఆయన. ఆయనతో పాటుగా వేరొక ఉపాసకుడు కూడా కూర్చుని ఉన్నాడు. కామాక్షి అమ్మవారు నిరంతరం తిరుగుతూ ఉంటుంది. అందుకే గాయత్రి బీజాక్షరములే అమ్మవారి యొక్క గాయత్రి మంటపమై ఉన్నాయి. ఆ 24 స్తంభాలు. అక్కడ ఉన్నటువంటి తల్లి కేవలం ఒక్క కామాక్షి స్వరూపం కాదు, 5 కామాక్షులు ఉన్నారు అక్కడ. అందులో 4 కామాక్షులు ఏకకాల దర్శనమిస్తారు. ఒక్క కామాక్షి మీరు కొద్దిగా నడవవలసి ఉంటుంది. బహుశः ఆవిడ ఆ కారణం చేతనే ఒక పక్కకు ఉండేదేమో. తర్వాత ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయి మహాపురుషుల్ని కొందరిని ఈ దేశానికి ఇచ్చింది. శ్యామశాస్త్రి గారు స్వర్ణకామాక్షి అనుగ్రహం. మీరు కామాక్షి పరదేవత ఆలయంలో అమ్మవారి ఎదురుగుండా నిలబడి ఆ ఎత్తుగా ఉండేటటువంటి మంటపం దగ్గర నిలబడి అమ్మవారి వంక చూసి దర్శనం చేస్తే ఒకటి కామాక్షి, కామాక్షి పక్కన తపో కామాక్షి, కుడి చేతి పక్కన ఉత్సవ కామాక్షి, వెనక్కి తిరిగి చూస్తే విమాన కామాక్షి. 4 కామాక్షులు ఏకకాలంలో దర్శనమవుతారు. ఇక మీరు మళ్ళీ ఎడం పక్కకి నడిచి కొంచెం కుడి పక్కకి తిరిగితే మీకు ఎడం చేతి వైపుకి స్వర్ణకామాక్షి మంటపం ఉంటుంది. ఆ స్వర్ణకామాక్షియే కామాక్షి దేవాలయాన్ని విడిచిపెట్టి తంజావూరు వెళ్ళిపోయింది. అక్కడ తరువాతి కాలంలో జగద్గురువులు అపర శంకరావతారులైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఆ స్వర్ణకామాక్షి స్థానం ఖాళీగా ఉండకూడదని సువర్ణ శ్రీచక్రాన్ని వేశారు అక్కడ. ఇప్పుడు అక్కడ ఆ శ్రీచక్రం ఉంది. అక్కడే రాజశ్యామల దేవాలయం ఉంటుంది, సరస్వతి స్వరూపం వీణ పట్టుకుని. ఆ కామాక్షి దేవాలయంలో ఆవిడ ఒక మూర్తి కాదు, పరమశక్తివంతమైనటువంటి స్వరూపం. బహుశः నేనైతే అనుకుంటాను ఈ భూమండలం మొత్తం మీద ఇంకా అంత శక్తివంతమైనటువంటి పరదేవతా స్వరూపంతో కూడుకున్న దేవాలయం వేరొకటి ఉంటుందని నేను అనుకోవట్లేదు. నేను అలా అనడం, నేను ఏ ఇతర దేవతా స్వరూపాన్ని తక్కువ చేయడం నా ఉద్దేశ్యం కాదు. నేను ఆ మాట ఎందుకంటున్నానంటే శ్రీ విద్యా తంత్రాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ మాట అంటున్నాను. శ్రీ విద్యా తంత్రం పరదేవతా స్వరూపం యొక్క పరిపూర్ణ స్వరూపాన్ని ఆవిష్కరించింది. ఆ పరిపూర్ణ స్వరూపం ఒక్క కాంచీపురంలోనే ఉంది. ఆవిడ కామాక్షి పరదేవత అయి ఉన్నది. ఆ కామాక్షి పరదేవత ఎందరితోనో మాట్లాడింది. ప్రత్యేకించి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారితో ఆవిడ మాట్లాడుతుండేది. ఆయన అప్పుడప్పుడు బయట పడిపోతుండేవారు ఆ విషయాలు. ఆయన కొంచెం పరాకుగా ఉన్నప్పుడు ఎవరో అడిగారు, మీ అన్నగారు అంతటి నిష్ఠాగరిష్ఠులు కదా పూర్వాశ్రమంలో అన్నగారు, మరి మహాదేవేంద్ర సరస్వతి స్వామి వారు అంత తక్కువ రోజులు పీఠాధిపత్యం ఎందుకు వహించారు అని అడిగారు. మీరు ఇంతకాలం ఎలా వహించగలిగారు అని అడిగారు. ఆయన చటుక్కుని జవాబు చెప్పారు. సాధారణంగా పరమాచార్య స్వామి వారికి వెంటనే జవాబు చెప్పే అలవాటు లేదు. ఎవరైనా ప్రశ్న అడిగితే కొంతసేపు ఆలోచించి జవాబు చెప్తారు. ఆయన చటుక్కున చెప్పారు, నేను అడిగాను కామాక్షిని అన్నారు. ఆ రోజు బయటపడ్డారు. ఆయన ఏమంది అమ్మని అడిగారు. ఒకడు అలా పోయాడు, నువ్వు ఇలా పోయావు అంది అమ్మవారు. అందరూ తెల్లపోయారు, ఏమిటి ఈ జవాబుకు అర్థం అని. ఒక 4-5 రోజులు పోయిన తర్వాత వారు మళ్ళీ ప్రసన్నంగా ఉన్నప్పుడు అడిగారు, ఆయన అలా పోయారు, నువ్వు ఇలా పోయావు అంది అన్నారు కదా, ఏమి దాని అర్థం అని అడిగారు. ఏమీ లేదు, రాటు పోటు తట్టుకోగలిగినంత శక్తి మీ పూర్వాశ్రపపు అన్నగారికి లేదు.
అతను పరమనిష్టాగరిష్ఠుడు, గొప్ప కర్మిష్ఠి. అతను ఈ జగత్తులో ఇమడలేడు. ఇమడలేని వాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకు, నాలోకి తీసేసుకున్నాను. వేరొకడు రాటు పోటు తట్టుకోగలిగిన వాడు, వాడు లోకంలో ధర్మ ప్రచారం చెయ్యగలడు. అందుకని నిన్ను ఇలా పొమ్మన్నాను, ఆయన్ని అలా పొమ్మన్నాను అని అమ్మ అంది అన్నారు. అంటే ఆయన కామాక్షి అమ్మవారితో మాట్లాడుతూ ఉండేవారని, కామాక్షి పరదేవత ఆయనతో మాట్లాడింది అనడానికి ఇంతకన్నా రుజువు ఇంకొకటి అక్కర్లేదు. నేను మీకు ఒక పరమ సత్యాన్ని చెప్తున్నాను. ఇప్పటికీ కన్నులు తిప్పే అమ్మవారి దేవాలయం కామాక్షి దేవత ఒక్కటే. కామాక్షి పరదేవత కన్నులు తిరుగుతాయి ఇప్పటికీ. ఆమె ఎవరిని అనుగ్రహిస్తుందో, ఎవరు అది చూడడానికి అర్హులని అమ్మవారు అనుకుంటుందో అటువంటి వారికి అమ్మవారి కళ్ళు తిరగడం కనిపిస్తుంది. నన్ను నమ్మండి. ఎంత తిప్పుతుందో తెలుసా? ఏదో కొద్దిగా ఇలా కదలడం కాదు. ఇక్కడ ఉండవలసినటువంటి నల్లగుడ్డు ఈ చివరికి వెళ్ళిపోతుంది. అలాగే ఈ గుడ్డు ఇక్కడికి వస్తే మొత్తం కన్ను తెల్లపడితే ఒళ్ళు గగుర్పాటు వస్తుంది, రోమాంచితం అవుతుంది. ఒక స్థితిలో అయితే భయం వేస్తుంది కూడా, అయ్య బాబా అదేమిటి అలా ఉంది అని. అలా తెల్లగుడ్డు ఒక్కటే కనపడేటట్టుగా నల్లగుడ్డు ఇక్కడుంచి సర్రని మళ్ళీ ఇట్నుంచి ఇటుకి తిప్పుతుంది. ఇలా ఇక్కడ కొన్న నల్లగుడ్లు ఒక్కసారి ఇలా చూస్తుండగా ఇటుకి తిప్పుతుంది. ఆ తిప్పుతున్నప్పుడు ఎదురుగుండా కూర్చున్న వ్యక్తిని ఒక్క క్షణం ఇలా చూస్తూ తిప్పుతుంది, మళ్ళీ ఇటు పెడతాయి. మీరు గగుర్పాటుతో అలా ఉండిపోయి ఉన్న సందర్భంలో ఆవిడ మళ్ళీ కళ్ళు తిన్నగా తిప్పి కాసేపు వచ్చుతుంది. అది నేను ఒకసారి ప్రశ్న వేశాను కూడా, ఇలా ఉంటుందా అని. యథార్థమేనండి అని చెప్పారు. అమ్మవారు ఎవరిని అనుగ్రహించాలనుకుంటుందో, ఎవరు వస్తే ఆవిడ పరమ ప్రసన్నురాలవుతుందో వాళ్ళు వచ్చినప్పుడు ఆవిడ కళ్ళు తిప్పుతూ కనపడుతుంది. అందుకే ప్రత్యేకించి అక్షి సంబంధమైనటువంటి తత్వమున్న దేవతాస్వరూపం కామాక్షి. ఆమె కన్నుల యందు కకారాన్ని మకారాన్ని ఉంచుకుంటుంది. కకారము బ్రహ్మశక్తి, మకారము విష్ణుశక్తి. అందుకే ఆ పరదేవత చూపులు పడినటువంటి వాడికి సరస్వతీ కటాక్షము లక్ష్మీ కటాక్షము రెండూ అబ్బుతాయి. ప్రత్యేకించి భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి సప్త మోక్షపురులలో దక్షిణ భారతదేశానికి ఒక్క మోక్షపురి లేదు, ఒక్క కాంచీపురం తప్ప. అదే అసలు దక్షిణ భారతదేశానికి ఉన్నటువంటి పెద్ద ఐశ్వర్యం ఏమైనా ఉంటే కామాక్షి అమ్మవారు వెలిసినటువంటి కాంచీపురమే. అందుకే అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయక. ఈ 7 మోక్షపురములు. ఎంత శక్తివంతమైన నగరము కాంచీ నగరం అంటే, కాంచీ నగర ప్రవేశానికి అర్హత చూస్తుంది ఆవిడ. కాంచీ నగర ప్రవేశం చేశాడు అంటే వాడు మోక్షార్హుడు అని గుర్తు. అంత గొప్ప నగరం. ఒక్క కామాక్షి వెలిసినటువంటి కాంచీపురంలోనే మీరు దేవాలయాలు 3 కలిసి సోమస్కంధ స్వరూపాన్ని పొందాయి. అది ఇక భారతదేశంలో ఎక్కడా లేదు, ఒక్క కాంచీపురానికే చెల్లింది. ఏకాంబరేశ్వరుడు, కామాక్షి, మధ్యలో సుబ్రహ్మణ్యుడు. అది సోమస్కంధ స్వరూపం అంటారు, స ఉమాస్కంధ. సాధారణంగా మీరు ఎక్కడైనా శైవ సంప్రదాయం ఉన్నటువంటి క్షేత్రాలకు వెడితే శివాలయ దర్శనం చేసి అమ్మవారి దర్శనం చేస్తాం. ఒక్క కాంచీపురంలో మాత్రం కామాక్షి అమ్మవారి దర్శనం చేసి మీరు ఏ ఇతర దేవాలయానికి వెళ్ళకపోయినా దోషం రాదు. మీరు వెళ్ళలేదే అని అడగరు. కామాక్షి దర్శనం ఒక్కటి విడిచిపెట్టి మీరు కంచిలో ఎన్ని వందల దేవాలయాలు చూసిరండి, దానికి పరిపూర్ణత లేదు. అంటే కామాక్షి పరదేవత వైభవాన్ని చాటి చెప్పేటటువంటి ప్రదేశం ఆ కాంచీపుర ప్రదేశం. అక్కడ కామకోష్టం, శారదామఠము అని అంటారు దాన్ని కూడా. అక్కడ ఒక మఠం శంకర భగవత్పాదుల యొక్క సంప్రదాయంలో, అద్వైత సంప్రదాయంలో ధర్మ ప్రబోధం చేస్తుంటుంది. చంద్రమౌళీశ్వరారాధన జరుగుతూ ఉంటుంది అక్కడ కూడా. అటువంటి కాంచీపురంలో ఆ శుక్రవార మంటపంలో కూర్చుని ఉన్నాడు ఒక ఉపాసకుడు. ఎందుకని
అంటే పరమాచార్య స్వామి వారు శరీరంతో ఉన్న రోజుల్లో చెప్తూ ఉండేవారు, వెళ్ళి కామాక్షికి చెప్పిరా అంటుండేవారు. మీరు నమ్మండి, ఇప్పటికీ కామాక్షి అమ్మవారి దేవాలయానికి 9 మార్లు ప్రదక్షిణం చేసి అమ్మవారికి మన కోరికని త్రికరణ శుద్ధిగా సశరీరురాలై అమ్మవారు ఉంది అనుకుని మీకొచ్చిన భాషలో మీరు అమ్మవారికి మీ కోరిక చెప్పి 9 పళ్ళిస్తే పరిష్కారాన్ని ఆవిడ చెప్పేస్తుంది. దాని జోలికి మీరు వెళ్ళొచ్చో వెళ్ళకూడదో చెప్పేస్తుంది ఆవిడ. అంత శక్తివంతం. అటువంటి కామాక్షి పరదేవత శుక్రవారం మంటపంలోకి వస్తూ ఉంటుంది. అక్కడ కూర్చున్నాడు ఒక ఉపాసకుడు. ఆయనకి అమ్మవారి దర్శనాన్ని పొందాలి అని అభిలాష. అక్కడ కూర్చుని ఉండగా ఆయన పక్కనే కూర్చుని ఉన్నాడు ఒక మూగ వ్యక్తి. ఆయన మూగవాడు, పుట్టుకతో మూగ, ఆయనకి మాటలు రావు. ఆయన నిజానికి కామాక్షి పరదేవత యొక్క దర్శనం కోసం కూర్చున్నవారు కారు. స్వయంగా పరమాచార్య స్వామి చెప్పారు చోట ఈ మాట. ఆయన కామాక్షి పరదేవతా దర్శనం కోసమని కూర్చోలేదు. ఆ రోజు జరిగిన కాకతాళీయ సన్నివేశం ఏంటంటే, ఏ ఉపాసకుడు కామాక్షి దర్శనం కోసమని అక్కడ కూర్చుని అనుష్ఠానం చేస్తూ జపం చేస్తున్నాడో ఆయన పక్కన ఈయన కూర్చున్నారు. ఇద్దరూ కూర్చునుండగా అమ్మవారు అనుగ్రహించాలనుకుంది. పాత్రత ఉండొద్దు, పరమేశ్వరుడు అనుగ్రహించాలన్నా అందుకోగలిగినటువంటి అదృష్టం కూడా ఉంటుంది. కాబట్టి అమ్మవారు నడిచి వచ్చింది. అమ్మవారి పాద మంజీరముల యొక్క గల్లు గల్లు శబ్దానికి ఇద్దరూ బహిర్ముఖులయ్యారు. ఆవిడ వచ్చి నిలబడితే ఇద్దరూ లేచి నిలబడాలనేటటువంటి విషయాన్ని కూడా మరిచిపోయారు. మరిచిపోయి అమ్మవారి యొక్క వైభవాన్ని, ఆవిడ లావణ్యాన్ని ఆపాదమస్తకం చూస్తూ ఉండిపోయారు. ఒకరు ఆవిడ పరదేవత అని గుర్తించారు, ఒకడు ఆమెని ఒక సువాసిని అనుకున్నాడు. ఏ ఉపాసకుడు అక్కడ కూర్చున్నాడో ఆయన ఆమెను కేవలము ఒక సువాసిని స్వరూపంగా భావించాడు. అమ్మవారు అనుగ్రహించాలి అనుకుంటే అన్నిటిలోకి అద్భుతమైన ప్రసాదం ఏది అంటే ఒక్కటే, తాంబూల ప్రసాదం. అమ్మవారి విషయంలో అత్యద్భుతమైన ప్రసాదము అదొక్కటే. తాంబూల ప్రసాదాన్ని మించి అమ్మవారు ఏమైనా ఇస్తుందా అంటే ఇక చెప్పడానికి లేదు. తాంబూల ప్రసాదం వల్ల మీకేమొస్తుంది అని అడిగితే చెప్పడానికి లేదు. ఎందుకు లేదు అంటే దాని శక్తి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. నా మాట పక్కనుంచండి, అపరశివావతారులైనటువంటి శంకరాచార్యుల వారు చెప్పకుండా వదిలేశారు దాన్ని. రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రో శిశివిశిదకర్పూరశకలా విలీయంతే మాతస్తవ వదన తాంబూల కబళా అన్న శ్లోకంలో ఆయన అమ్మవారి తాంబూలపు పెడచలు తిన్నటువంటి సుబ్రహ్మణ్యుడు, శ్రీ మహావిష్ణువు, దేవేంద్రుడు ఏ అనుగ్రహాన్ని పొందారు అన్న విషయాన్ని చెప్పడం వదిలిపెట్టారు. ఎందుకు వదిలిపెట్టారు అంటే అది చెప్పడం నాకు సాధ్యం కాదు అని చెప్పారు. అంటే అమ్మవారి తాంబూల ప్రసాదం అంత గొప్పది. అమ్మవారు చాలా గొప్పగా ఎవరినైనా అనుగ్రహించాలి అనుకుంటే అమ్మవారి ఇచ్చే బహుమానం కూడా తాంబూలమే, తాంబూల ప్రసాదమే ఇస్తుంది. అందుకే అమ్మవారి లక్షణంగా ప్రతి సువాసినికి హక్కు ఏది అంటే తాంబూల చర్వణమే. ఆ తాంబూలాన్ని మధ్యాహ్నం వేళ నవిలినటువంటి సువాసిని అసలైన సువాసిని లక్షణాన్ని పొందినటువంటి సువాసినిగా చెప్పబడుతుంది. అమ్మవారికి సమర్పింపబడినటువంటి తాంబూలాన్ని మధ్యాహ్న కాలంలో ఇల్లాలు నవలవలసి ఉంటుంది. కాబట్టి అమ్మవారు నిరంతర తాంబూల చర్వణం చేస్తుంది. అమ్మవారు నిరంతర తాంబూల చర్వణం చేస్తుంది కదా, ఇబ్బంది ఉండదా అని అడిగారు. ఒక్కసారి తాంబూలం వేసుకుంటారు కానీ ఇక ఎప్పుడూ తాంబూలం నవిలితే అది కొంచెం దురలవాటు కిందో కొంచెం వెగటుగానో అనిపించదా అని అడిగారు. నేను మీకు ఒక యథార్థం చెప్తున్నాను. అమ్మవారి తాంబూల చర్వణాన్ని చూడగలిగిన ఒక మహోపాసకుడు అక్కడ వరకే చెప్పి ఆగిపోయి తలవాల్చేశాడు. ధ్యానంలోకి వెళ్ళిపోయి సమాధిలోకి తలెత్తి అదే ఆవిడన్నాం అని వదిలేశాడు.
అంటే అసలు దాని గురించి చెప్దామనుకున్న వాడికి అమ్మవారి నోరు కనపడితే ఇక చెప్పలేరు. అస్సలు ఆ స్వరూపం అటువంటిది. ఆవిడ తాంబూల చర్వణం చేయడం అంటే అంత గొప్పదండి. ఆ వాసన పీలుస్తారట దేవతలు. దిశల యందు నిలబడి అమ్మవారు నవ్వులుతున్న తాంబూలం యొక్క వాసనలు చూస్తారు. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా అని వ్యాసుడంతటి వాడు స్తోత్రం చేశాడు. అంత గొప్ప తాంబూల చర్వణం చేసేటటువంటి తల్లి ఎవరినైనా బాగా అనుగ్రహించాలని ఆవిడ అనుకుంటే ఆవిడ తాంబూల చర్వణం చేసేటప్పుడు ఉన్నటువంటి శేషాన్ని ఆ పిడచను ఒకదాన్ని తీసి అవతల వాడి నోట్లో పెడుతుంది. ఆయన అదృష్టం పండలేదు ఆ ఉపాసకుడిది. అమ్మవారు వచ్చి నిలబడింది, నోట్లోంచి తాంబూలపు పిడచ తీసి ఇలా అంది. అతను నోరు తెరవలేదు. ఛీ ఆడదాని ఎంగిలి అన్నాడు. ఆవిడ నవ్వి ఊరుకుంది, పక్కకి చూసింది. ఈ మూగాయన 2 చేతులు జోడించి నోరు తెరిచాడు. నోరు తెరవగానే ఆయన నోట్లో పెట్టింది ఆవిడ. అసలు ఆవిడ చేతి గాజుల సవ్వడి వినపడడం చాలు ఆ తాంబూలపు పిడచ నోట్లో పెట్టింది. ఆయన నవిలారని కానీ ఆయన మింగారని కానీ లేదు ఎక్కడ. ఆయన నోట్లోకి తాంబూలం తగిలిందంతే. ఎవరున్నారు పక్కన? ఎవ్వరు లేరు. ఎవరైనా ఉంటే మిగిలిన వాళ్ళు కూడా చూసి ఉండాలి. ఎవ్వరూ లేరు. మరి అది ఎవరు గ్రంథస్థం చేసినట్లు? పరదేవతానుగ్రహంగా లోకంలోకి అందిందంతే. అందుకే మిగిలిన వాటికన్నిటికీ తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. మూక పంచశతిని ఎవరు రాశారు అని అడిగారు అనుకోండి, దానికి జవాబు లేదు. పరదేవత అందించిందంతే. అందుకే ఆయన నిజంగా మూగవాడైనా అంత కవితాధార ఉన్నవాడా అంటే అంత కవితాధార ఉన్నవాడు అని రుజువు లేదు. అమ్మవారి గురించి అంత జ్ఞానం ఉన్నవాడు అన్న రుజువు అంతకన్నా లేదు. అటువంటి ఇవి నా మాటలు కావు, స్వయంగా పరమాచార్య స్వామి వారే చెప్పారు ఒక చోట. అటువంటి వారు తాంబూలపు ముద్ద నోట్లో తగలగానే ఆయన ముందు ఆర్యాశతకం చేశాడు. ఆయన నోటి వెంట 100 శ్లోకాలు వచ్చాయి. 100 శ్లోకాలు అమ్మవారి యొక్క పెద్దరికాన్ని చెప్పాయి. అమ్మవారి పాదముల వంక చూశాడు, 100 శ్లోకములు చెప్పేశాడు. టక 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 దండకం వచ్చినట్టు వచ్చాయి. పాదారవింద శతకము, అమ్మవారిని స్తోత్రం చేశాడు. 100 శ్లోకములు, స్తుతి శతకము. అమ్మవారు చిన్న చిరునవ్వు నవ్వింది. మందస్మిత శతకము. అమ్మవారు అటు తిరిగి ఉంది, వీళ్ళు ఇటు కూర్చున్నారు. ఆవిడ ఇటు తిరగలేదు. ఆవిడ ఇలాగే నిలబడి ఇలా చూసింది. కటాక్ష శతకము. ఆ కడగంటి చూపు మీద 100 శ్లోకాలు చెప్పాడు. మూక పంచశతి, ఆయన పేరు కూడా ఎవరికీ తెలియదు. ఒక మూగవాడు 100 శ్లోకములు చేసినటువంటి గ్రంథం. 100 చెప్పున శతకాలు, ఒక్కొక్క శతకంగా 5 శతకాలు, పంచశతి 500 శ్లోకాలు. ఈ 500 శ్లోకాలు మూకశంకరులు చెప్పారా, అమ్మవారు చెప్పిందా? అమ్మవారే చెప్పింది. ఎందుకంటే ఒక్క కామాక్షి దేవాలయంలోనే ఒక ప్రత్యేకత ఉంది. అమ్మవారే ఎవరిని అనుగ్రహించాలనుకుందో వాళ్ళలోకి ప్రవేశించి మాట్లాడుతుంది. అందుకే ఆవిడ ఆర్య ద్విషతి చెప్పించింది దుర్వాసో మహర్షి చేత. చెప్పించినప్పుడు ఆమెయే దుర్వాసుని యందు ప్రవేశించి చెప్పించింది. అలాగే మూక పంచశతి చెప్పినప్పుడు ఆయన తరువాతి కాలంలో కామకోటి పీఠానికి ఆధిపత్యం వహించారు. కానీ మూకశంకరులు చెప్పినట్లుగా కాదు. మూకశంకరుల యొక్క శరీరంలోకి అమ్మవారి యొక్క ప్రజ్ఞ ప్రవేశించింది. ప్రజ్ఞ అంటే ఆమె యొక్క శరీరము అకారము నుండి క్షకారము వరకు ఉన్న అక్షర సమామ్నాయమై ఉంటుంది. అందుకే శంకరాచార్యులు వారు ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభు ప్రియేశాంకరీ అంటారు. అకారము నుండి క్షకారము వరకు ఉండేటటువంటి అక్షర సమామ్నాయ స్వరూపమైనటువంటి పరదేవత ఆమె యొక్క వాంగ్మయ శక్తిని, సరస్వతీ స్వరూపాన్ని ఆయనలోకి ప్రవేశపెట్టింది. ప్రవేశపెట్టగానే ఆ శక్తి మాట్లాడింది ఆయనలోంచి. అందుకే మూక పంచశతి ఎవరు చెప్పారు అంటే మూకశంకరుల శరీరంలోంచి అమ్మవారు మాట్లాడింది.
అందుకుని 500 శ్లోకాలు వచ్చాయి. వ్రాసిన వాళ్ళు లేరు. ప్రతి ఎక్కడిది అమ్మవారే అనుగ్రహించి. ఇప్పుడు ఈ 500 శ్లోకాలు మూకశంకరుల చేత పలికించిన వాటిని ఏమన్నారంటే ఇవి 500 శ్లోకాలు మహామంత్రములే. ఈ 500 శ్లోకాలు మహామంత్రాలైతే ఈ శ్లోకాలలో ఏ ఒక్క శ్లోకాన్ని వేదిక మీద కూర్చుని కానీ మీరు ఉపాసనలో కాని పలకాలన్నా అమ్మవారి అనుగ్రహం ఉంటేనే సాధ్యం. ఎందుకని? ఆమె లోపలికి వెడితేనే వచ్చింది మూకపంచశతి. ఆమె ప్రవేశించడానికి అనువైతేనే వస్తుంది లోపల నుంచి. అందుకే అంత జాగ్రత్తగాను ఉండి చెప్తారు మూకపంచశతి చెప్తే. కారణం అది, పరదేవత అనుగ్రహించడానికి వీలైన రీతిలో తను జాగ్రత్తగా ఉండి పరమభక్తి తత్పరతతో ఉండి చెప్పవలసిందే తప్ప ఏదో ఆషామాషిగా మూకపంచశతి జోలికి పెడతాను అంటే అది కుదిరే విషయం కాదు. అందుకే ఇప్పటికీ లోకంలో ఒక మాట అంటారు, నీకు హఠాత్తుగా ఏదైనా ఇబ్బంది వస్తే మూకపంచశతి పుస్తకాల మీద 2 పువ్వులు వేస్తే చాలు, మూకపంచశతి తల మీద పెట్టుకుంటే చాలు. కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు తరచుగా ఓ మాట చెప్తుండేవారు. ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చి నాకు సన్యాసం ఇమ్మని అడిగితే కామాక్షి దేవాలయంలో కూర్చుని మూకపంచశతి పారాయణ చేసి నా దగ్గరికి రమ్మనేవారు. ఆయనకి ప్రాణం మూకపంచశతి అంటే. అసలు మూకపంచశతి లాంటి స్తోత్రం, మూకపంచశతి లాంటి శతక పంచస్వరూపం, పంచశతక స్వరూపం లోకంలో లేదు. ఇంకా అంత శక్తివంతమై అంత ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి స్తోత్రం ఆ స్తోత్రం. అందులో పోనీ 5 శతకాలు కదా అని మీరు ఏ ఒక్క శ్లోకాన్ని ఇంకో శ్లోకాన్ని ఒకలా ఉన్నాయని మీరు చెప్పలేరు, కుదరదు. ఏ శ్లోకానికి ఆ శ్లోకమే ఒక ప్రత్యేకతతో ఉంటుంది. అంటే కొద్దిసేపట్లో 500 రకముల భావనలు అమ్మవారి గురించి కదిలేయి. ఎక్కడెక్కడ కదలిక ఉన్నా అమ్మవారి స్వరూపమే. ఆవిడ కవితా తరంగములుగా కదిలింది. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, అసలు మూకపంచశతి శ్లోకములు కానీ దాని వ్యాఖ్యానము కానీ శబ్ద తరంగములుగా ఎంత దూరం పెడతాయో అంత దూరం పరదేవత యొక్క స్వరూపంగా మారుతుంది. శంకరాచార్య విరచితమైనటువంటి సౌందర్యలహరి చదివితే ఎంత దూరం సౌందర్యలహరి శ్లోకము యొక్క శబ్దం వినపడుతుందో అంత దూరం శంకరాచార్యుల వారు తిరుగుతారు. శంకరాచార్యుల వారు అవతార పరిసమాప్తి చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా మళ్ళీ మాకు తిరగాలంటే ఎలా, సౌందర్యలహరి శ్లోకం చదవండి అన్నారు. అందుకే సౌందర్యలహరి శ్లోకం చదివితే ఆ శబ్ద తరంగముల రూపంలో ఆయన తిరుగుతారని ఇప్పటికీ పెద్దలు నమ్ముతారు. అందుకే ఇప్పటికీ శంకరాచార్యుల వారి జయంతి చేస్తే ఒక ప్రత్యేకమైనటువంటి విధానంతో చేస్తారు. అమ్మవారిని తీసుకొచ్చి మంటపంలో కూర్చోపెట్టి శంకరాచార్యుల వారిని తీసుకొచ్చి అమ్మవారికి ఎదురుగుండా కూర్చోపెడతారు. కూర్చోపెట్టి ప్రతిరోజు 10 శ్లోకాలు చొప్పున చదువుతారు. 9 రోజులు అయిపోతాయి. ఎందుకంటే పుట్టిన తర్వాత 10 రోజులు మైల కదూ, 10 రోజులు ఉంటుంది. 10వ రోజు స్నానం. 10వ రోజున ఏం చేస్తారంటే ఆఖరి 10 శ్లోకాలు చెప్పేటప్పుడు అమ్మవారి పక్కకి శంకరాచార్యుల వారిని చేర్చేస్తారు. ఇద్దరికి ఇక అభేదం. అప్పుడు 100 శ్లోకాలు చెప్పేస్తారంటే 90 నుంచి 100 10 శ్లోకాలు చెప్పేస్తారు. చెప్పేస్తే 100 శ్లోకాలు అయిపోతాయి. అయిపోయిన తర్వాత అమ్మవారిని శంకరాచార్యుల వారిని ఒకేసారి తీసుకెడతారు. సాధారణంగా అమ్మవారు శంకరాచార్యుల వారు కలిపి బయటికి వస్తే శంకరులు అమ్మవారికి పృష్ఠభాగం చూపించరు. శంకరులు ఎదురుగా ఉంటారు, అమ్మవారు అలా ఉంటారు, అలా పెడతాయి పల్లకీలు. ఒక్క శంకర జయంతికి మాత్రం ఒక ప్రత్యేకత. శంకర జయంతికి ముందు 10 రోజులు చేయడం ఒక సంప్రదాయం, శంకర జయంతి నుండి 10 రోజులు చేయడం ఒక సంప్రదాయం. శంకర జయంతి నుండి 10 రోజులు చేస్తే 10వ రోజున చేస్తారు ఆ ఉత్సవాన్ని. చేసి అమ్మవారి పక్కకి చేర్చేస్తారు. అందుకే సౌందర్యలహరిలో ఉండేటటువంటి శ్లోకముల యొక్క శబ్ద తరంగముల యొక్క స్వరూపమే శంకర భగవత్పాదులు. శంకర భగవత్పాదులు సభాప్రవేశం చేశారని గుర్తు ఏమిటంటే
దోషం లేకుండా సౌందర్యలహరి శ్లోకాన్ని చదవడమే. సౌందర్యలహరి శ్లోకాలు చదివితే శంకరాచార్యుల వారే తిరుగుతారు. మూకపంచశతి శ్లోకం చదివితే ఆ శబ్ద తరంగముల రూపంలో పరదేవతయే నిండుతుంది సభలో అని. ఆ శబ్ద తరంగములు ఎంత దూరం వెడతాయో అంత దూరం అమ్మవారే. కాబట్టి దాని మధ్యలో ఉండడం అంటే అమ్మవారి యొక్క చీర అంచు తగులుతూ ఉండగా అమ్మవారి పాదాల పక్కన కూర్చోవడం ఎటువంటిదో మూక పంచశతి జరుగుతున్న చోట కూర్చోవడం అటువంటిది. అందుకే తగిన ప్రదేశం అయితే తప్ప అసలు మూక పంచశతి జోలికి వెళ్ళరు. అది తగిన ప్రదేశమా కాదా, దానికి అధికారం ఉన్నదా లేదా వినేవాడికి, అది వినేవాడికి తగిన అధికారం లేని చోట యథార్థమునకు మూక పంచశతి చెప్పకూడదు. అధికారం ఉన్నవాడు ఉన్నాడు, అంత పంట పండినవాడే అనుకుంటేనే మూక పంచశతి చెప్పాలి. కాబట్టి అంత గొప్ప స్తవం మూక పంచశతి. 500 శ్లోకాలు చెప్పేసినటువంటి మూకశంకరులు మాట్లాడినట్లు కదా, మరి మాట వచ్చినట్టు. అమ్మవారు అడిగింది, ఏం కావాలని అడిగింది. ఒకటే కారణం, పరదేవతా దర్శనం అయితే ఏదో ఒక కోరిక తీరుస్తుంది ఆవిడ. ఆవిడ వదిలిపెట్టదు ఉత్తినే. ఏం కావాలని అడిగింది. ఆయన అన్నారు, నాకు మాట తీసేయమన్నారు. ఎందుకని అడిగింది. నాకు మాట లేదు, నా చేత 500 శ్లోకాలు పలికించావు, మాట ఉంటే ఏ ఒక్క లౌకికమైన మాట అయినా మాట్లాడతానేమో, వద్దు. ఈ ఉపాధి 500 శ్లోకములు మూక పంచశతి చెప్పింది అంతే. ఆ ఉపాధికి ఇంకా ఏ ఒక్క మాట మాట్లాడలేదు, అది అంతే ఆ ఉపాధి. అందుకు ఇది తీసేసే మాట అన్నారు, తీసేసి. అందుకే లోకంలో మూకశంకరుల వంటి కవి లేడు ఇంకా. ఎంత కాళిదాసు గారైనా, ఎంత మహానుభావుడైనా, ఎంత గొప్ప వాంగ్మయాన్ని ఇచ్చినా ఎప్పుడో అప్పుడు భార్యని పిలవడమో, కొడుకుని పిలవడమో, కసిన మంచినీళ్ళు ఇమ్మండమో, భోజనం పెట్టమండమో ఏదో ఒకటి ఉంటుంది. 500 శ్లోకాలు అమ్మవారి మీద చెప్పడం తప్ప అంతకు ముందు మాట లేదు, ఆ తర్వాత మాట లేదు. అటువంటి ఉపాధితో ఉన్న ఏకైక వ్యక్తి మూకశంకరుడు. అటువంటి మహానుభావుడు గోదావరి తీరంలో శరీరాన్ని విడిచిపెట్టారు. ఆయన కామకోటికి కొంతకాలం పీఠాధిపత్యం వహించారు. అంత గొప్ప మంటపం కామాక్షి మంటపం అంటే సామాన్యమైనటువంటి మంటపం కాదది. అసలు కామాక్షి అమ్మవారి దేవాలయ ప్రవేశం అంటేనే అంత గొప్పది. అందుకే లోకంలో ఒకే ద్వారం ఉండి ఒకే ద్వారంలోంచి లోపలికెళ్ళి ఒకే ద్వారంలోంచి బయటికి వచ్చేసే దేవాలయం ఒక్క కామాక్షి దేవాలయమే. ప్రాకారాలు లేవు దానికి చుట్టూ. అంత గొప్ప దేవాలయం. ఆ చుట్టుపక్కల ఇంకా ఏ శివాలయంలోనూ ఇక అమ్మవారి మూర్తి ఉండదు. అన్ని శివాలయాలకి కామాక్షియే మూర్తి. అది శివకంచి కానివ్వండి, విష్ణుకాంచి కానివ్వండి, మహమ్మదీయుల పీర్లు కానివ్వండి, కామాక్షి దేవాలయానికి ప్రదక్షిణంగానే పెడతాయి. కామాక్షి అమ్మవారి కటాక్షం అంటే అటువంటిది. కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి కాలినడకన వెడుతుండేవారు. వారు 94వ సంవత్సరం అనుకుంటాను, నాకు జ్ఞాపకం ఉంటే, అకస్మాత్తుగా పీఠంలోంచి లేచి వెళ్ళిపోయారు. సత్యదండం పట్టుకుని పీఠ సంబంధమైన ఏ మర్యాద లేకుండా అకస్మాత్తుగా సత్యదండం పట్టుకుని వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఒక బండి పట్టుకుని వెళ్ళారు. నేను ఈ మధ్యనే వెళ్ళి ఆ బండి చూసి వచ్చాను కూడా. ఆ బండి పట్టుకుని వెళ్ళారు ఆయన. అంటే పెద్దవారైపోయి ఆ బండిని పట్టుకుని నడిచేవారు. అలా రోజుకి 25 కిలోమీటర్లు నడిచేవారు. ఆయనతో యువకులు నడవలేకపోయారు, అలా నడిచేవారు ఆయన. నేను ఈ మధ్య ఆయన ఆ వయస్సులో తిరిగినటువంటి నడకకి సంబంధించిన క్యాసెట్ ఒకటి తెప్పించుకు చూశాను కూడా. తెల్లబోయాను నేను అసలు. అంత వేగంగా నడిచేవారు ఆయన. దాదాపు 96 ఏళ్ళు వచ్చి ఈ మధ్యకాలంలో ఆయన ఒక ఏకాదశి వస్తే ఒక పొలం నూతిగట్టు మీదే చేశారు. అటువంటి మహాత్ముడు 96వ సంవత్సరంలో ఒక రోజు రాత్రి 10-11 గంటల మధ్యలో కాంచీపురం వచ్చారు. తిరిగి వస్తే పీఠంలోకి ఆహ్వానించారు, రమ్మని. ఆయనే పీఠాధిపతి. రానన్నారు ఆయన. నేను కామాక్షికి రాజవీధుల్లో ప్రదక్షిణం చేసి వస్తానని రాత్రి 11 గంటలకి ప్రదక్షిణానికి వెళ్ళారు, పీఠంలోకి రాకుండా. పీఠం
ఆయన కామాక్షి పరదేవత దేవాలయానికి ప్రదక్షిణం చేసి పీఠం దగ్గరికి వచ్చి రిక్షా మించి చెయ్యిలా తీశారు. టైరు టాప్ అని పేలిపోయింది. ఆ తర్వాత ఇంకా ఆయన బయటికి వెళ్ళలేదు, శరీరం వదిలిపెట్టేశారు. ఆయన వేరొక కామాక్షి అయి తిరిగారు ఈ భూమి మీద. అందుకే ఆయన పల్లకి మోసిన వాళ్ళు కూడా, పల్లకి మోయడం అంటే ఒక్క పల్లకి పట్టుకుంటే వీల్లేదు. అమ్మ కామాక్షి, అమ్మ కామాక్షి, అమ్మ కామాక్షి అంటూ మోస్తుండేవారు. ఎప్పుడు కామాక్షి శబ్దం ఆయనకి వినపడుతూనే ఉండాలి. ఎంత ధ్యానంలో కూడా కామాక్షి పరదేవత అంటూనే ఉండేవారు ఆయన. నేను అనుకోవడం కామాక్షి పరదేవతయే ఆయన రూపంలో ఉండి బహుశః ఏ విషయాన్నైనా చెప్పవలసి వచ్చినప్పుడు తిన్నగా కామాక్షితో మాట్లాడి చెప్పిన స్థితికి దిగిపోయిన వ్యక్తి ఆయన ఒక్కరే. నేను చెప్తున్నాను అనుకోకండి ఈ మాటలో. మీకు ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అసలు నేను ఎప్పుడూ పరమాచార్య స్వామి వారిని సశరీరులుగా చూడలేదు. కానీ నేను ఆ మాట అనుకుంటే నా అంతరాత్మే నాకు అంగీకరించదు. ఉట్టిది నువ్వు చూడకపోవడం ఏమిట్రా, రోజు చూస్తుండి అంటుంది. వారిని ఏదైనా అడిగితే వారు కళ్ళు మూసుకొని చెప్పి మధ్య మధ్యలో నవ్వుతూ ఉండేవారు. ఆయన ఆఖరాఖరణ మధ్య మధ్యలో పెద్ద నవ్వు నవ్వి కాసేపు ఆగిపోతుండేవారు. ఆయనకి ఆవిడ కనపడుతుండేది అలా. ఒకానొకప్పుడు ఆయన సుధా సింధోర్మధ్యే ఆ శ్లోకానికి వ్యాఖ్యానం చేశారు. ఒక మాట చెప్తే పావుగంట ఇంక మాట ఉండేది కాదు, ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. మళ్ళీ కాసేపు ఆగి తలెత్తి మళ్ళీ చెప్పేవారు, ఓ నవ్వు నవ్వి మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. అంటే తిన్నగా కామాక్షి స్వరూపాన్ని దర్శనాన్ని అనుభవిస్తూ మధ్య మధ్యలో బహిర్ముఖులై మాట్లాడేవారు. అటువంటి స్థాయికి వెళ్ళి కామాక్షి స్వరూపంగా ఈ భూమి మీద నడయాడిన మహాపురుషుడైన అటువంటి కామాక్షి పరదేవత ఎంతమందిని అనుగ్రహించిందో. నేనిప్పుడు కామాక్షి పరదేవత ఎంతమందిని అనుభవించింది అని ఎంతమందిని అనుగ్రహించింది, ఆమె అనుగ్రహాన్ని ఎంతమంది అనుభవించారు అని నేను మాట్లాడడం మొదలుపెట్టాను అనుకోండి, దానికి అంతే ఉంటుంది. కాబట్టి ఆమె అనుగ్రహాన్ని పొందిన మహాపురుషులలో మూకశంకరులు ఒకరు.